ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. అబ్బా, ఇది మళ్ళీ వెళ్ళిందిరా గుడికి, మళ్ళీ ఒక వీడియో పెట్టిందిరా అనుకుంటున్నారా? అవునండి, వెళ్ళాను. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా నా చుట్టూ ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా వాళ్ళు, ప్రసన్న మా అమ్మాయి అనుకునే వాళ్ళందరూ కూడా బాగుండాలి అననే దండం పెట్టుకుంటాను. ఇంతకీ నేను ఎందుకు వెళ్ళాను అని అంటే, మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు నేనైతే కొబ్బరికాయ కొట్టుకోలేదు. అబ్బా, కేవలం కొబ్బరికాయ కొట్టడానికే వెళ్ళావా అంటే అది మనసులో ఒక గిల్టీగా ఉంది. ఏంటి అయినా నేను టెంకాయ కొట్టకుండా వచ్చేసాను ఏంటి అని చెప్పేసి వెళ్ళాను. ఏం ప్రసన్న, ఒట్టి టెంకాయ కొట్టి వచ్చేసావా అనుకుంటే, లేదండి, మరి అక్కడి దాకా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. దర్శనం చేసుకున్నాను, ఎంచక్క వరాహస్వామిని చూశాను, కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇప్పుడు నాకు కంప్లీట్గా అనిపించింది అనమాట. మొన్న ఎవరు 10 నిమిషాల్లో వెళ్ళొచ్చాను అనేసరికి బాగా కుళ్ళుకున్నారట్టుకుంది. ఇప్పుడైతే దగ్గరగా ఒక 2 అవర్స్ అలా ఉండిపోయాను అనమాట. ఎండ అయితే మామూలుగా లేదు. కరెక్ట్గా 1:30కి లోపలికి వెళ్తే 3ంటికి బయటకు వచ్చాము. అలా ఉందన్నమాట ఎండ. ఈ ఎండలో ఎటు తిరుగుతున్నానో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. ఓకేనా, ఎండలకి వచ్చే వాళ్ళందరూ కూడా మినిమం జాగ్రత్తలు తీసుకొని రండి. కుళ్ళుకోవద్దండి బాబు, ఎందుక ఇది ఎన్నిసార్లు వెళ్తుంది అని చెప్పేసి. ఆ తండ్రి ఆశీస్సులు, ఆయన నన్ను పిలవడము, నేను ఇది ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా నిజంగా చెప్తున్నాను, అందరూ బాగుండాలి అననే దండం పెట్టుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా గోవింద అని చెప్పేసి కామెంట్ చేసుకోండి. గోవింద అని మనసులో అనుకుంటే ఆ స్వామికి ఖచ్చితంగా వినిపిస్తుంది. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఎండ అయితే అంతకన్నా మామూలుగా లేదు. కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఉందన్నమాట. ఎంచక్క మళ్ళీ దర్శనం కూడా అయిపోయింది. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొక 4 చేత సబ్స్క్రైబ్ చేయించవచ్చు కదా, వ్యూస్ బాగానే వస్తున్నాయి.